రవిబాబు గారు మీరు అడగదలుచుకున్నది క్లియర్ గా ఉండాలి. చివరిగా ఒకే ఒక ప్రశ్న అధ్యక్ష, సూటిగా సమాధానం చెప్పని దయచేసి మంత్రి గారిని అడుగుతున్నా. ఒకే ప్రశ్న. ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ప్రైవేటు వ్యక్తులు 1000 ఎకరాలు కాదు 10,000 ఎకరాల్లో ఇండస్ట్రీ తయారు చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. ప్రభుత్వ భూముల్లో ఎంఎస్ఎంఈలో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ ఏదైనా సరే ప్రభుత్వ భూముల్లో గనక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసి దానిలో గనక వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తున్నారని కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే రిటర్న్ గా ఇవ్వండి, మేము మాట్లాడడం దాని గురించి. ఎందుకంటే ఈ పాలసీ లేదు కాబట్టి. అధ్యక్ష, చాలా క్లియర్ గా లాస్ట్ లైన్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ విల్ బి ఇష్యూడ్ సెపరేట్లీ అని ఉంది. ప్రభుత్వ విధానం అది. ఇండస్ట్రియల్ పాలసీ ఓవరాల్ గా ఆల్రెడీ ప్రకటించారు, మంత్రి గారు డీటెయిల్ గా చెప్పారు. అది కావాలని డిబేట్ లో తీసుకెళ్తున్నారు అధ్యక్ష. అది కరెక్టే కాదు. కావాలని డిబేట్ లో తీసుకెళ్తారు. మంత్రి గారు క్లియర్ గా చెప్పారండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆయన చెప్పింది ప్రభుత్వం నుంచి సభలో రికార్డ్ అయింది. ఇప్పుడు లేని దాన్ని కొత్తగా సృష్టిస్తున్నారు. 2014-19 ఆ రోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఏదైతే పరిశ్రమ పెట్టుకుంటే ఆ రోజు కూడా రాయితీ ఇచ్చాం అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత రాయితీ తీసిస్తే మళ్ళీ ఇప్పుడు పెట్టాం మేము. అది మీరు రికార్డ్ చూడండి, మీరు లేకపోతే చైర్మన్ గారి దగ్గర పిలిచి రికార్డ్ తెప్పించుకోండి. మీరు 2019-20 తర్వాత ఆ రిజర్వేషన్ తీశారు, ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం మానేశారు. మేము మళ్ళీ ఇస్తుంటే మళ్ళీ దాన్ని ఇంక కొత్తగా తీసుకొచ్చారు. రికార్డ్ చూడండి, రికార్డ్ ఎక్కడికి వెళ్తా కదా. మంత్రి గారు క్లోజ్ చేయండి. అధ్యక్ష, ఇన్సెంటివ్స్ విషయంలోకి వస్తే గత ప్రభుత్వంలో ఇన్సెంటివ్స్ ఏమాత్రం ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నాకు వచ్చిన ప్లీడ్స్ లో ఎస్సీ ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో మాకు ఇవ్వండి, మా ఇండస్ట్రీస్ నిలుపుకోవాల్సిన అభ్యర్థించారు అధ్యక్ష. గత గవర్నమెంట్ లో ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు, కానీ గత గవర్నమెంట్ లో అసలు ఇన్సెంటివ్స్ ఎంత ఇచ్చారు అధ్యక్ష? కేవలం 11,000 కోట్లు పెండింగ్ ఉంది. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కే 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది అధ్యక్ష. మరి ఈరోజు పార్క్ పాలసీ కొత్త విధానం తీసుకొచ్చాము. ఖచ్చితంగా దాని తాలూకా గైడ్ లైన్స్ అనేది క్లియర్ గా ఇస్తాం అధ్యక్ష. కొంచెం వివక్ష ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్న డీటెయిల్డ్ నోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దానికి కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళకే పంపిస్తాం అధ్యక్ష.